శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. అన్నమాచార్యుల కీర్తనామృతంలో ఈరోజు శ్రీమతి బి కృష్ణకుమారి గారు వ్యాఖ్యానం ఇచ్చిన పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు కీర్తన గురించి వినే ప్రయత్నం చేద్దాం. కొండల్లో నెలకొన్న ఆ కోనేటి రాయుడు సాక్షాత్తు ఆ కోదండరాముడి కలియుగావతారమే. అలా వైకుంఠపురము దాటి 7 కొండలపైన వెలసిన ఈ శ్రీరామచంద్రమూర్తి అనుంగు శిష్యుడిగా, ఆంజనేయ స్వామి కూడా శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడిగా తిరుమలకు వేంచేసి ఉన్నాడు. ఈ భక్తి భావంతోనే తాళ్లపాక అన్నమాచార్యులు ఆ హనుమంతుడి విశ్వరూపాన్ని పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు అన్న కీర్తనలో పరమరమ్యంగా వర్ణించాడు. రామాయణంలో అంజనీసుతుడు పలుమార్లు తన ఆకారాన్ని పెంచుకొని అచ్చరు అందించాడు. సీతాన్వేషణం నుంచి శ్రీరామ పట్టాభిషేకం వరకు మారుతి ఎన్నో మహత్యాలతో ఆదర్శవీరుడిగా నిలిచాడు. బాహుబలం, బుద్ధిబలం, వివేకం, వినయం ఇలా సద్గుణాల సంపన్నుడు హనుమంతుడు. అంతటి మహావీరుడిని అలతి పదాలతో అత్యద్భుత పదబంధాలతో వర్ణిస్తున్నాడు అన్నమాచార్యులు. సకల విద్యా సంపన్నుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినాన విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. జాంబవంతుని ప్రేరణతో సముద్ర లంఘన సమయంలో ముల్లోకాలను ఆక్రమించిన వామనుడిలా ఆంజనేయుడు తన రూపాన్ని పెంచాడు. అదేవిధంగా సముద్రంలో నీడను పట్టి కిందికి లాగే సింహిక అనే పెద్ద భూతం వద్ద విన్యాసాలతో తన శరీరాన్ని పెంచి కుదించి హతమార్చాడు. లంకలో రాక్షసుల వద్ద, జానకీమాత వద్ద ఇలా పలు సందర్భాల్లో తన విన్యాస విశేష రూపాలతో సూక్ష్మ బుద్ధితో అంజనీసుతుడు తన ఉనికిని చాటుకున్నాడు. ఆంజనేయుడి ప్రజ్ఞాపాఠవాలు, సంభాషణ చతురతలు చూసి సాక్షాత్తు శ్రీరాముడే ఆశ్చర్యపోయాడు. సకల వేదాల సారం తెలిసిన వాడు ఇతడు అని లక్ష్మణుడి ముందు ప్రస్తావిస్తూ అభినందించాడు. ఇలా నానా విద్యల బలవంతుడైన హనుమంతుడు పెరిగిన రీతిని వర్ణించారు అన్నమయ్య. శూరుడు, ధీరుడు. రక్కసుల పాలికి రణరంగ సూర్యుడు, వెక్కసపు ఏకాంగ వీరుడు, దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు, అక్కజమైనట్టి ఆకారుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినాన విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. రామాయణంలో రామలక్ష్మణుల్లో కూడా ఎదురు కాని ఎందరో రాక్షసులతో ఆంజనేయుడు తలపడ్డాడు. వారితో జరిగిన యుద్ధంలో అజేయుడై నిలిచాడు. ఇలా అసురుల పాలిట ఆంజనేయుడు రణరంగ శూరుడయ్యాడని, ఒక్క అంగతో సముద్రాన్ని లంఘించి ఏకాంగ వీరుడయ్యాడని తన పదాలతో తలుపునకు తెస్తున్నాడు ఈ పదకవితా పితామహుడు. అదేవిధంగా లక్ష్మణుడు మూర్ఛిల్లిన సమయంలో దిక్కులన్నీ చుట్టుముట్టి సంజీవిని తెచ్చి ప్రాణభిక్ష పెట్టిన పవనతనయుడి ధీరత్వాన్ని స్మరించుకుంటున్నాడు. ఇచ్ఛామాత్రంగా సూక్ష్మ రూపాన్ని, స్థూల రూపాన్ని పొందగల అద్భుతమైన శక్తి మన ఆంజనేయుడిది అని చెబుతూ అక్కజమైనట్టి ఆకారుడు అని అంటున్నారు పదకవితా పితామహులు. ఆ రాముడి ఆత్మారాముడు. లలిమీరిన ఎట్టి లావుల భీముడు, బలుకపికుల సార్వభౌముడు, నెలకొన్న లంకా నిర్ధూమధాముడు, తలపున శ్రీరామునాత్మారాముడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినాన విద్యల
బలవంతుడు, పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. రాముడు ఎక్కడో లేడని, తన గుండెల్లోనే కొలువుగా ఉన్నాడని ఎద చీల్చి చూపినవాడు హనుమంతుడు. అందుకే శ్రీరాముణ్ణి ఆత్మారాముడని శ్లాఘిస్తున్నారు పదకవితా పితామహులు. సుగ్రీవుడు, వాలి లాంటి వారు కపికుల నాయకులై వెలిగినప్పటికీ కపీశ్వరుడే సార్వభౌముడని వర్ణిస్తున్నాడు అన్నమయ్య. కోరికలకు దూరంగా కర్మయోగిగా కోదండరాముని ఆజ్ఞాపాలకుడిగా నిలిచిన అంజనీసుతుడు లంకను కూడా దహనం చేయగలిగిన శక్తి సంపన్నుడని వర్ణిస్తున్నాడు. నిర్ధూమధాముడు అంటూ పొగుడుతున్నాడు, అంటే అనంతుడు అని గుర్తు చేస్తున్నారు. వెంకటాచలపతి సేవకుడు, బ్రహ్మచర్య శక్తితో తపఫలంతో వాయునందనుడు విశేష శక్తులను పుణికిపుచ్చుకున్నాడు. అందుకే ఎన్నో దేవ కార్యాలకు ఈ వజ్రకాయుడే దిక్కయ్యాడు. ఆ భావనను కొనసాగిస్తూ దేవకార్యముల దిక్కువరేణ్యుడు, భావింపగల తపఫల పుణ్యుడు, శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు, సావధానుడు, సర్వశరణ్యుడు అని అంటున్నారు అన్నమాచార్యుల వారు. తపఫల పుణ్యప్రదమైన ఈ రామభక్తుడు వెంకటాచలపతి రూపంలో నీరాజనాలందుకుంటున్న నీలమేఘశ్యాముడి సేవకుల్లోనూ అగ్రగణ్యుడని కొనియాడుతున్నారు. సావధానుడని, సర్వశరణ్యుడని ఆంజనేయుణ్ణి అర్చిస్తున్నారు అన్నమయ్య. సావధానుడంటే నిరంతరం సావధానంగా ఉండేవాడని అర్థం. అంజనీసుతుడు నిరంతరం అప్రమత్తంగా ఉంటాడు. రామదూతగా హనుమంతుడు నిరంతరం జాగరూకతతో మెలిగాడు. సావధానంగా కార్యాలన్నీ నిర్వర్తించాడు. అందుకే ఆయన శరణుజొచ్చేవారికి అభయప్రదాతగా పూజలందుకుంటున్నాడు. స్వస్తి.